బ్యాక్ టు ఫోకస్. డ్వాక్రా మహిళల పేరిట ఇంత అక్రమాలు జరుగుతుంటే చోద్యం చూస్తున్నారెందుకు? నదీ ప్రవాహాన్నే దారి మళ్లించేస్తుంటే మన అధికారులు ఏం చేస్తున్నారు? దేశవ్యాప్తంగా కొందరు ఐఏఎస్ అధికారులు ఇసుక మాఫియా ఆగడలను అడ్డుకుని సభాష్ అనిపించుకుంటుంటే ఇక్కడ అలాంటి అధికారులే కనిపించడం లేదు. ఎందుకని? ఇది ఎవరి చేతగానితనం? ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోంది ఎందుకని? స్థానికులను తొలిచేస్తున్న ప్రశ్నలు చాలానే ఉన్నాయి. తోటవలస 1 పేరిట అధికారికంగా ఇసుక తవ్వకాలు డ్వాక్రా సంఘాలకు అప్పగించడం మంచి విషయం. ఇలాగైనా ఉపాధి దొరికిందన్న భావన ఈ డ్వాక్రా మహిళలది. కానీ వీళ్ళ దురదృష్టం ఏంటంటే తమ పేరిట ఇంత అక్రమం జరుగుతోందని వాళ్ళకి తెలీదు. తమ దాహం తీర్చే నదీ ప్రవాహం దాడి మళ్లిస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారేంటని ఎన్టీవీ ప్రశ్నించే వరకు వీళ్ళు స్పందించలేదు. ఆ విషయానికి వస్తండి, ఒక గుమస్తాగా అక్కడ ఒక ఆయన వేశారండి. ఆయనకి చెప్పాము, ఇది మళ్లించడం తప్ప, ఇది అలా మళ్లించకూడదు, కావాలంటే గడ్డలో ఇసుక తీసి ఒడ్డు మీద వెయ్యండి అని చెప్పిన ఆయన మాకు తెలియకుండా పక్కదారి తప్పించారు. ఆయనకి మేము వార్నింగ్ కూడా ఇచ్చి, మీరు అలా చేయడం తప్పండి, మా గ్రామస్తులు తెలియకుండా మీరు ఇలా చేయకూడదు అని కూడా చెప్పాము. రేపు పొద్దున్న మళ్ళీ గడ్డలు వస్తే అందులో మునిగిపోవడం జరుగుతుంది. నీరు కూడా మాకు దురదలు వచ్చేస్తున్నాయండి, వచ్చేసేవండి, పెద్ద పెద్ద కురుపులు వచ్చేస్తున్నాయి. నీళ్ళు కూడా కలుషితం అయిపోయింది. అంత కనీసం బట్టలు తుక్కోవడానికి కూడా అవకాశం లేదు, మంచినీళ్ళు తాగడానికి అవకాశం లేదని చెప్తే వాళ్ళు వినిపించుకుంటారు కాదు. అనంతగిరి మండలంలో అనధికారిక ఇసుక రేవులో నిబంధనల మేరకు తవ్వకాలు చేస్తున్నారా అంటే అలా జరగటం లేదన్నది స్పష్టం. ఇందులో మరో మాటకు తావులేదని తెలుస్తోంది. కానీ అధికారులు మాత్రం నిబంధనల ప్రకారమే అన్ని జరుగుతున్నాయని అంటున్నారు. తవ్వకాలు అంత సక్రమంగా జరుగుతుంటే మరి స్థానికులు ఎందుకంత మొత్తుకుంటున్నారు ఆఫీసర్ అంటే అటువైపు నుంచి వచ్చే సమాధానం ఏంటో మీరే చూడండి. హౌసింగ్ విషయానికి వస్తే హౌసింగ్ వాళ్ళు ఒక ట్రాక్టర్ లోడు ఇసుక తోలితే 3,500 నుండి 4,000 రూపాయల వరకు ఈరోజు ట్రాక్టర్ ఇసుక తోలడం జరుగుతుంది. కానీ ఈరోజు ఎలుగోరికి ఈ ఇసుక పీడీ గారు ఇవ్వడం వల్ల దుమా పీడీ గారు 1 కేజీ ఇసుక కూడా ఏజెన్సీలో హౌసింగ్ వాళ్ళని కట్టడానికి ఎంత ఇబ్బంది పాల్పడుతున్నామంటే మేము అంతటి గురి అవుతున్నాం. 1 కేజీ ఇసుక కూడా పైన రాలేని పరిస్థితి కూడా ఉంది. మేము చాలా కంప్లైంట్లు చేసాం. కాశీపట్నంలో తహసీల్దార్ గారు మేడం గారికి అడిగాం. మేడం గారు జాప్యం కూడా అందులో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మేడం గారు కంప్లైంట్ ఇస్తే ఇంత యాక్షన్ కూడా తీసుకోలేని పరిస్థితి కూడా ఉంది. మన్యంలో ఇసుక అక్రమ తవ్వకాల్లో అధికారుల పాత్ర చాలానే ఉంది. ఇక్కడేం జరుగుతోందో తెలిసినా చేష్టలుడికిపోతున్నారు తప్పించి తగిన చర్యలు తీసుకోవటం లేదు. కేవలం సర్వే నెంబర్లను గుర్తించడం తప్ప మరేం చేయటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. లేదంటే మాఫియా అధికారులు కుమ్మక్కై నదిలో నీరు చుక్క లేకుండా చేస్తారు. వాగులు వంకల్ని సర్వనాశనం చేస్తారు. అలా జరగకుండా ఉండాలంటే ఇప్పటికైనా అవినీతి పరుల అంతం చూడాలని కోరుకుంటోంది స్థానిక ప్రజానికం. ఇది వాటి ఫోకస్. నమస్తే.